సాధారణంగా డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ఆరోగ్యం బాగున్నట్టు అనిపిస్తుంది. అది ఇతన్ని చూడగానే నిజంగానే నా జ్వరం ఎగిరిపోయింది. డాక్టర్ ఆయన భార్య మంచి దంపతులు. ఇలా చూడండి, మళ్ళీ ఏదైనా తలుచుకుని ఏడుపు మొదలు పెట్టారంటే మిమ్మల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. రోడ్డుకి ఇటువైపు చనిపోయే వాళ్ళుండే చోటు, అటువైపు చూడండి బతికుండే వాళ్ళ చోటు. మనసులోని బాధ బతికున్నంత వరకే, చనిపోయాక ఉండదు. ఇంకా చెప్పాలంటే పోయిన వాళ్ళని తలుచుకుని మనమంతా సంతోషించాలి. ఇది కూడా నా అనుభవంతో చెప్తున్నాను. నా భార్యకి బ్లడ్ క్యాన్సర్, నాకు 3 ఏళ్ల కొడుకున్నాడు. వాడికున్న జబ్బు పేరేంటో కూడా తెలియదు. వాళ్ళు అనుభవిస్తున్న బాధని రోజూ నేను చూస్తూనే ఉన్నాను. ఎంతకంటే చిత్రవధ ఇంకేముంటుంది? ఒకవేళ వాళ్ళు చనిపోతే నేను ఏడవనండి, సంతోషిస్తాను. నా బాధ గురించి తెలుసుకున్న తర్వాత కూడా మీ బాధను తలుచుకుని ఏడుస్తారా? ఏడవను, ఇక నేను ఏడవను, ఎప్పటికీ ఏడవను. ఇప్పుడు ఎక్కడికి వెళదాం? ఎస్, హోటల్ బ్లూ బర్డ్. కార్ ఎవద్దు బాబు? డైరెక్టర్ పళని భాస్కర్. స్వామి శరణం. స్వామి శరణం సార్. డైరెక్టర్ పళని భాస్కర్ గారు ఇక్కడే ఉంటున్నారా ఈ బ్లూ బర్డ్ లో? ఇదిగో ఈ కార్ అయిందే. ఇంతకీ మీరెవరు? ఊటీ లొకేషన్ ఏజెంట్ ఉదగై మురుగన్. ఉదగై మురుగన్, చాలా బాగుంది. మీరు? నేనా? నేను డైరెక్టర్ సార్ రైట్ హ్యాండ్ అని, అసిస్టెంట్ డైరెక్టర్ సత్యం. సత్యం సార్, షూటింగ్ కి మంచి మంచి లొకేషన్స్ చూపిస్తాను. డైరెక్టర్ గారిని చూడాలి. సార్ చాలా టెన్షన్ లో ఉన్నారు, ఇప్పుడు చూడడం కుదరదు. సార్, భారతరాజ భాగ్యరాజు వీళ్ళందరికీ లొకేషన్ నేను చూపిస్తాను. సార్, సింహం పుల్ని కూడా చూపిస్తాను సార్. మీరు పిలిచిన వెంటనే పుల్ వచ్చేస్తుంది. మీరు అయ్యప్ప భక్తుడు కదా. మీ విజిటింగ్ కార్డు ఉంటే ఇచ్చి వెళ్ళండి, సాయంత్రం రండి. ఈ లోపు ఆయన టెన్షన్ కూడా తగ్గుతుంది. ఈ స్విమ్మింగ్ పూల్ ఓకే, హోటల్ వాళ్ళకి చెప్పి బుక్ చేయండి. అలాగే సార్, బుక్ చేస్తాను. కొండ మధ్యలో ఒక బంగ్లా కావాలని అడిగాను కదా, ఏమైంది? నో ప్రాబ్లం సార్, దొరుకుతుంది. ఇంకా ఎప్పుడు? చూడు, ఏం చేస్తావో నాకు తెలీదు. రేపు షూటింగ్ కి బంగ్లా కావాలి, లేదా నీటిలోకి దోసి చంపేస్తాను. నో ప్రాబ్లం సార్. సార్ సార్, ఈ పెన్ను కింద దొరికింది, మీద చూడండి. పెన్ను? నాకు పెన్ను పెట్టుకుని అలవాట్లే కదా, మాటలే కవితల్లా ఉన్నాయి, మీకెందుకు పెన్ను? ఒక అద్భుతమైన ఎస్టేట్ బంగ్లా కొండ మీద విడిగా ఉంది. షూటింగ్ కి కావాలా? మీ పేరేంటి? నా పేరు ఉదగై మురుగన్, అవుట్డోర్ లొకేషన్ ఏజెంట్. గోవింద్, భారతరాజా, భాగ్యరాజా, పార్థిబ్ రాజా అందరికి నేనే చూపిస్తాను. చోటు పుల్లు సింహాలు కావాలన్నా తీసుకొస్తాను. ఇలా చూడు, నేను అనుకున్నట్టే బంగ్లా ఉందట. ఏం చెప్తున్నారు? ఆయనతో వెళ్ళి ఫిక్స్ చేయండి. థ్యాంక్ యూ మురుగన్. ఏం పర్వాలేదు సార్. ఇలా రావయ్యా, నన్ను కాపాడావు. బండి రెడీగా ఉంది, వెళదామా? ఓ వెళ్ళొచ్చు. టాక్సీ 45 రూపాయలు ఉంటే కొట్టండి. నా దగ్గర అన్ని 500 ఉన్నాయి. నేను వెళ్ళి టాక్సీని కట్ చేసి వస్తా. అప్పటి వరకు దీని ఉంచండి. అదంతా ఏమొద్దు, ముందు బంగ్లా చూపించు. సరే, టాక్సీ వాళ్ళ దాము, నువ్వేం చేస్తావంటే ఈ 5 తీసుకుని బస్సులో వెళ్ళు. తల గోక్కోకు, వెళ్ళు వెళ్ళు. గోవిందు, బయలుదేరదాం. డ్రైవర్, బండాపు. రండి. అదిగో నేను చెప్పిన బంగ్లా అదే. చాలా బాగుంటుంది. మంచుని రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. అది మీ డైరెక్టర్ చెప్పారనుకో, వెంటనే చేస్తుంది. వాచ్మ్యాన్, డ్రైవర్, డ్రైవరేనా? డ్రైవర్, ఈ ఇల్లు సినిమా షూటింగ్ కి కావాలి. కుదరదు. కుదరదా? నేనెవరి కోసం అడుగుతున్నానో తెలుసా? నాకెలా తెలుసు? పళని భాస్కర్ కోసం. ఎవరతను? పళని భాస్కర్ తెలీదా? ఏంటయ్యా జోక్ చేస్తున్నావా? ముందు మీరెవరు? నేనేనండి, ఉదగై షణ్ముఖం. అదేంటి మీ పేరు చెప్పడానికి అంత ఆలోచించారు? నీ కావాలంటే కమిషన్ ఇస్తాను. షూటింగ్ కి బుక్ చేయడానికి ఎవరిని అడగాలి? బయటికి వెళ్ళండి సార్. ఇప్పుడు వెళ్ళమనేగా అన్నావు. పోవయ్యా బయటికి.
నీతో నాకేంటి మాటలు? నేను మీ యజమానితో మాట్లాడుకుంటాను. పోరా బయటికి, గెట్ అవుట్. నేనేరా యజమాని. నేనేరా యజమాని. మంచి టైటిల్ సినిమాకు. ఆహా, అద్భుతంగా ఉంది. దీన్ని చూస్తే చాలు వెంటనే మా డైరెక్టర్ గారు ఓకే అనేస్తారు. ఇదో బయలుదేరదామా? వెళ్ళిన పని ఏమైంది? ఈ ఇంటి యజమాని ప్యారిస్ వెళ్ళారట. అయ్యో బాబోయ్. ఊటీలో ఇది ఒకటే ఇల్లా? ఇంకా బంగ్లా దొరకలేదని డైరెక్టర్ చీవాట్లు పెడతారయ్యా. డైరెక్టర్ గారిని నవ్వించే బాధ్యత నాది. రేపే షూటింగ్. ఏది 100 కొట్టండి త్వరగా. ఇది టాక్సీకి. నేను టాక్సీలో ఊటీ మొత్తం తిరిగి సాయంత్రం తప్పకుండా మీకు ఇల్లు చూపిస్తాను. ఫోటోతో వస్తాను. నేను కొత్తగా అకౌంట్ ఓపెన్ చేశాను. ఈరోజు పాస్బుక్ ఇస్తానన్నారు. పేరేంటి? శ్రీరంజని. నా హైదరాబాద్ అకౌంట్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా. థ్యాంక్ యూ. ఒకసారి పెన్నిస్తారా? పెన్నులో ఇంకుందే, మీరు రాయొచ్చు. ఆహా, రాయడానికి కాదు, ఒకసారి ముఖం చూపించండి. ఏంటిది? దిష్టి బొట్టు పెట్టాను. నా దిష్టి తగిలేటట్టు ఉంది. ఈ ఊటీలో ఇంత అందంగా ఒక తెలుగు మాట్లాడే అమ్మాయిని నేను చూడనే లేదండి. ఊటీ అంటే ఊటీయే. అందుకే పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోవాలని డిసైడ్ అయ్యాను. కానీ ఎన్ని రోజులని హోటల్లోనే ఉంటాను చెప్పండి? చాలా కాస్ట్లీగా ఉంది. ఊరికి ఒక టిఫిన్ తినేదానికి 120 రూపాయలు ఇచ్చారు కదా. అద్దెకి ఇల్లు దొరుకుతుందా? ఆహా, ఒక పని చేస్తాను. నాకు తెలిసిన ఒక అతనున్నాడు. ఆయనకు ఊటీ మొత్తం తెలుసు అనుకోండి. ఆయనకు మాత్రం చెప్తే చాలు, కొట్టికెళ్ళి పబ్బులు కొన్నట్టు వెంటనే చూపిస్తాడు. ఆహా. కానీ ఆయన ఢిల్లీ, బాంబే, కల్కటా అని తిరుగుతూ ఉంటాడు. అంత బిజీ. 500 రూపాయల నోటే ఉంది సార్. రూపాయికి 500 తిట్టండి. ఇదే పని అయిపోయింది మీకు. తర్వాత ఇవ్వండి. ఏం పర్వాలేదు సార్. అందరికి సహాయం చేస్తాడు. చాలా మంచైనా. ఆయన పేరు వేలన్. మీకు మంచి ఇల్లు చూపించే వరకు ఆయన నిద్రపోడు అనుకోండి. మీరు బ్రాహ్మిన్సా? మీరు పెదాలు అలా పెట్టి అలా చేస్తే చాలా చాలా అందంగా ఉన్నారండి. నా పేరేంటి చెప్పనే లేదు కాదు. మిస్సెస్ చక్రవర్తి. కమ్ ఇన్ ప్లీజ్. అందరూ బాగుండాలి. రండి, కూర్చోండి. నమస్కారం. నేను బాంబే నుంచి వస్తున్నాను. ఇది నా విజిటింగ్ కార్డ్. మిస్టర్ చక్రవర్తి గారు మీ గురించి చెప్పారు. వెంటనే వచ్చేశాను. నిజంగా ఆవిడ చాలా మంచి మనిషి. ఎప్పుడూ అందరికీ సహాయం చేస్తూనే ఉంటారు. మీ పేరు వేలన్ అని చెప్పారే? అలాగా? నా పేరు వేలనే. అందులో ఏమనుంది? కుమరన్ అని ఉంది. వేలన్ కుమరన్ ఇద్దరు ఒకరేగా. మిస్టర్ చక్రవర్తి వివరాలు చెప్పగానే నాకు వెంటనే ఒక ఇల్లు గుర్తుకొచ్చింది. చాలా మంచి ఇల్లు. అది నా ఫ్రెండుదే. పేరు శాస్తా. స్వయంగా నేనే వెళ్ళి అతను కలిసి వాడికి కొంచెం అడ్వాన్స్ కొట్టి మనకే ఖాయం చేశాను. అచ్చి బాత్ హై. అడ్వాన్స్ ఎంత ఇచ్చారు? దానికేముందిలేండి, 2000 ఇచ్చాను. తర్వాత ఇప్పుడు తీసుకొస్తాను. ఒక్క నిమిషం. ఏంటండి మీరు? నేను మిమ్మల్ని మోసం చేస్తానా లేక మీరు నన్ను మోసం చేస్తారా? నిజంగా మీరు చాలా నిజాయితీగా ఉన్నారండి. ఇదిగోండి, మీరు నాకు సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. ఎంత చెప్పినా పట్టించుకోరు కదా. ఇవిగోండి ఆ ఇంటి ఫోటోలు. నేనే తీశాను. డిఫరెంట్ యాంగిల్స్ లో తీశాను. సినిమా షూటింగ్ తీసినట్టు. దాని వెనక అడ్రస్ ఉంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి మీరు మీ లగేజ్తో అక్కడికి వెళ్ళిపోవచ్చు. 5 గంటలకు వెళితే బాగుంటుంది. నేను మీకు ఏమైనా ఇవ్వాలా? అలా మాట్లాడకండి, తర్వాత నాకు కోపం వస్తుంది. ఇంత మంచి వాళ్ళు కూడా ఉంటారా? ఇందులో ఏముందిలేండి. బేగాలు చూసావా ఎలా పరిగెడుతున్నాయో? మనలాగే పరిగెడుతూనే ఉన్నాయి కదూ. ప్రేమను ఎదిరించే వాళ్ళ నుంచి మనం పరిగెడుతున్నాం. మేఘాలు ఎందుకు పరిగెడుతున్నాయి? ఇది ఒక మేఘదూత.
విడిపోయిన ప్రేమికురాలు తన ప్రేమికుడి కోసం మేఘాలను దూతగా పంపిస్తుంది. ఐ లవ్ యూ అని పంపిస్తుందా? అందుకే ఇలా పరిగెడుతుంది. మీరెలా ఇక్కడ? ఓ, అవుట్ హౌస్ లో రెంట్కుంటున్నారా? మీకు ఫోన్ చేశాను టాక్సీ కావాలి అని. ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డరా? ఇప్పుడు టాక్సీ కావాలా? ఈ బంగ్లాలో ఒక పోర్షన్ ని అద్దెకి తీసుకున్నాను. ఏ పోర్షన్ అబ్బా? టాక్సీ వాలా, గాడి మే ససా బండ్ల సామాన్లున్నాయి, కొంచెం తీసి పెట్టేస్తారా? 2000 అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను. నేను తీసుకోలేదే. ఇంటి ఓనర్ తీసుకున్నారే. ఆహా, రామన్ చేట. ఈ ఇంటికి యజమాని ఎవరో అమ్మాయి గారికి చెప్పు. అంటే మీరే వేలన్, ब्रोकर विधवा साला मुझे धोखा दिया। उस पे भरोसा करके मैंने होटल में छोड़ दिया। मेरे 2000 भी गए। తెలుగు ప్లీజ్. ఒకడు నన్ను మోసం చేశాడు. 2000 తీసుకొని ఈ ఇళ్ళని అడ్రస్ ఇచ్చాడు. వాడిని నమ్మి హోటల్ రూమ్ కూడా ఖాళీ చేశాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను? ఎక్కడ ఉండాలి? మిమ్మల్ని చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తోంది. అయితే నేను ఇక్కడే ఉండొచ్చా? ఇలా చూడండి, ఒంటె టెంట్లో దూరిన కథ గురించి నాకు అనవసరం. అదేం కథని నన్ను అడక్కండి, చెప్పే టైం లేదు. మీ మీద జాలి పడితే వెంటనే ఇక్కడ చోటిస్తానని అర్థం కాదు. నాకెవరు వద్దు, ఏ బంధం అక్కర్లేదని నిర్ణయించుకుని ఇంత దూరంగా ఉంటున్నాను. ఇక్కడ నేను తప్ప ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి నాకు దూరంగా ఉండండి. మీరింక ఇల్లు చూసుకోండి. ఇందులో బ్రెడ్ ఉంది, ఫ్లాస్క్ లో టీ ఉంది, ఇంకా అదిగో బాత్రూమ్. గుడ్ నైట్. ఇదంతా నాకు ఇష్టం లేదు. అయినా ఎంత రాత్రి అప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఈ ఒక్క రాత్రి ఇక్కడ ఉండొచ్చు. ఉదయాన్నే నాకు చెప్పక్కర్లేదు, మీరు వెళ్ళిపోవచ్చు. హలో, ఏంటి? సారీ, ఒకవేళ నాకేమైనా కావాలంటే మిమ్మల్ని ఎలా పిలవాలి? 2 చేతులున్నాయిగా, వచ్చేస్తాను. ఏం కావాలి? కుచ్ నహీ మచ్చర్ మారా. తెలుగు ప్లీజ్. అది దోమని చెప్పాను. సరే, ఏదైనా కావాలంటే దోమలను చంపకండి, కేశవ అని పిలవండి. అదే మీ పేరా? మరి దోమ పేరా? ఏంటి సార్ ఇది, అందరూ ఒకేలా నవ్వుతున్నారు? నాకు ఎవరూ లేరు. ఓఫో, అయితే నాతో ఎందుకు అబద్ధం